హలో అందరికి, ఎలా ఉన్నారు? ఈరోజు మనం హెల్దీ అండ్ టేస్టీగా డొమినోస్ పిజ్జా చేసుకుందాం. హెల్దీగా ఎందుకంటున్నానంటే ఎటువంటి మైదా ఇంకా ఈస్ట్ వాడకుండా హోమ్ మేడ్ పిజ్జా చేసుకుందాం. ముందుగా 1 కప్పు గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, 1 స్పూన్ షుగర్, పిజ్జా బేసిక్ సరిపడినంత సాల్ట్, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మైదా యూజ్ చేయకుండా గోధుమ పిండి, ఈస్ట్ యూజ్ చేయకుండా మనం బేకింగ్ పౌడర్ యూజ్ చేసాం. నెక్స్ట్ 1 కప్ కర్డ్ యాడ్ చేసి మిక్స్ చేయాలి. ఇక్కడ కర్డ్ ఎందుకు యూజ్ చేసామంటే పిజ్జా బేస్ ఫ్లఫీగా రావడానికి. కర్డ్ బదులు మీరు వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆయిల్ వేసి స్మూత్ గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చేతికి ఏమైనా అతుక్కుంటే కొద్దిగా లైట్ గా ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 15 to 20 minutes పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిజ్జా బేస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, టమాటోస్, క్యాప్సికమ్స్, స్వీట్ కార్న్, మష్రూమ్స్, ఇంకా పన్నీర్. ఒక బౌల్లో మష్రూమ్స్, పన్నీర్, సాల్ట్, చిల్లీ పౌడర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. 20 minutes అయిన తర్వాత ఆ బేస్ ని ఓపెన్ చేసి చూస్తే ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి. ఇంకోసారి బాగా స్మాష్ చేసుకోవాలి. మిక్స్ అయిపోయిన తర్వాత చపాతీ రోలర్ మీద ఆ బేస్ ని పెట్టుకొని, ఇక్కడ నేను 2 pieces చేసుకుంటున్నా, సో 1/2 చేసుకుంటున్నా. గోధుమ పిండి యూజ్ చేసుకుంటూ ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. గోధుమ పిండి బేస్ అనేది కొద్దిగా థిన్ గా ఉండాలి. ఈ ప్లేట్ లో బటర్ యాడ్ చేసుకుని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్ లో ఈ పిజ్జా బేస్ ని పెట్టుకుని సైడ్స్ అంతా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోర్క్ తో హోల్స్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను రియల్ మైనీస్ ఇంకా టమాటో కెచప్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ టాపింగ్ కి ఆనియన్స్, టమాటోస్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, మష్రూమ్స్ ఇంకా పన్నీర్ యాడ్ చేసుకుని అండ్ ఫైనల్లీ చీజ్ వేసుకోవాలి. ఇప్పుడు 70 degrees ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఫ్రీ హీట్ అయిపోయిన తర్వాత పిజ్జా బేస్ ని పెట్టుకుని 7 minutes బేక్ చేసుకోవాలి. అంతే, మన ఈజీ అండ్ టేస్టీ హోమ్ మేడ్ పిజ్జా రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం అన్న రిజల్ట్ చాలా బాగా వస్తుంది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ ప్లీజ్ subscribe to Ashu's Food Diaries. Thank you all.